డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఇప్పుడున్న సొసైటీ చాలా కాంపిటేటివ్ వరల్డ్ అని అర్థమవుతోంది. పోటీ ఉండాలి, కానీ దేంట్లో ఉండాలి, దేంట్లో ఉండకూడదు, అసలు ఈ పోటీ తత్వం మంచిదా కాదా? నాకైతే దీనిపైన చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. మీకే డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి ఈరోజు ప్రోగ్రాంలో కొన్ని డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను. మీ కామెంట్స్ చూసి నెక్స్ట్ టైం మళ్ళీ మన ప్రోగ్రాంలో వాటిని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మరి ఈ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయ సింగం గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదామా? నమస్తే మ్యామ్. నమస్తే మేడం. ఎస్, పోటీ అనేది కాంపిటేటివ్ వరల్డ్ అండి. ప్రతి ఒక్కరికి పోటీ ఉండాలి అంటారు. సక్సెస్ రావాలంటే పోటీ లేనిది ఇంకా ఏమీ సాధించలేము అన్నట్టు ఉంది పరిస్థితి. దేంట్లో ఉండాలి పోటీ, దేంట్లో ఉండకూడదు? మన ప్రోగ్రామ్ చాలా మంది యంగ్స్టర్స్, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చూస్తున్నారు. యూస్ఫుల్ గా చెప్పండి. షూర్. సో ఇక్కడ పోటీ దేంట్లో ఉండాలి అంటే హెల్దీ కాంపిటీషన్ అంటాం మనం. హెల్దీ కాంపిటీషన్ అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో మనం చూసుకొని చదువుతున్నారు అనుకోండి, నేను నా స్కిల్స్ని నేను యూజ్ చేయడానికి ఎదుటి వాళ్ళు వాళ్ళ స్కిల్స్ వాడి ఏ రకంగా ఎదుగుతున్నారు అనే క్రమంలో హెల్దీగా మనం తీసుకోవచ్చు. అలా కాకుండా కుళ్ళు కుతంత్రాలు లోపల పెట్టేసుకొని వీడు ఎదగకూడదు, వాడిని ఏదో వెనక్కి నెట్టేద్దాం, ఇలా ఉంటుంది. అది అన్హెల్దీ అనమాట. వీళ్ళు ఎదగకపోయింది కాక వాళ్ళని వెనక్కి తొయ్యాలి అని చూస్తుంటారు. దట్ ఈస్ అన్హెల్దీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంది చదువు విషయంలో అనమాట. ఇది పోటీ అనేది ఇక్కడేనా అంటే మనకి చాలా థింగ్స్ ఉంటాయి కదా, వైడర్ కదా. ఒక ఉద్యోగం, అలా ఉద్యోగుల్లో చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ ఆర్ పొజిషన్స్కి వెళ్తుంటారు. వీళ్ళేంటంటే నన్ను ఎవరో తొక్కేస్తున్నారని కొంతమంది, లేదా నాకు సరైనటువంటి అవకాశాలు ఇవ్వట్లేదని కొంతమంది, ఈ రకంగా పోటీ తత్వంలో చాలా నలిగిపోతూ ఉంటారు. ఎదిగే వాళ్ళని ఎదగనియరు, అలాని వీళ్ళు ఎదగరు. వెనక్కి లాగుదాం అనేది ఏది కూడా వీళ్ళ ఎనర్జీ అనేది ఎదగడం మీద కంటే కూడా ఎదుటి వాడిని ఎలాగైతే పాయింట్లు చెప్పి వెనక్కి లాగుదాము. ఎందుకంటే ఎదగడం అంత ఈజీ కాదు కదా, ఎదగడం అంత ఈజీ కాదు. ఓకే, అప్గ్రేడ్ అవ్వాలి అంటే మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, మీ షైన్ అప్ అవ్వాలి, మీ బిలీఫ్ సిస్టమ్ అప్గ్రేడ్ అవ్వాలి. సో ఇవన్నీ ఉంటాయి. అది ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది అక్కడ. అది కష్టం కాబట్టి ఇది ఈజీ కదా, ఎదుటివాడి మీద ఒక రాయి వేసి ఒక రప్పేసి వెనక్కి లాగడం అది చేస్తున్నారు. కానీ అట్ ద ఎండ్ మీరు మళ్ళీ అక్కడే ఉంటారు. వాళ్ళని ఒకవేళ ఒక స్టెప్ వెనక్కి వచ్చిన తర్వాత వాళ్ళకి స్కిల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్తారు మీ పేరు చెప్పుకొని. ఈ కంపెనీలో కాలేదనుకోండి, వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుంది. సరేరా బై ఇక్కడ వద్దులే అని ఇంకో చోటుకి వెళ్తాడు. బట్ నువ్వు అక్కడే ఉంటావు, అదే పొజిషన్లో ఉంటావు కదా. సో హెల్దీ అన్హెల్దీ అనేది అక్కడ వస్తుంది ఉద్యోగాల కింద. బాగా చెప్పారు. ఇది ప్రతి ఫీల్డ్ లో ఉంది. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు వేరే వాళ్ళని వెనక్కి లాగుతారేమో కానీ వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు ముందుకైతే వెళ్ళలేరు. స్కిల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు. లాగితే ఇక్కడ కాదు ఇంకో పెద్ద ఆపర్చునిటీకి వెళ్తారు డెఫినెట్లీ. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో డెఫినెట్లీ వాళ్ళకి ఆపర్చునిటీ, వాళ్ళకి డెఫినెట్ గా పిలిచి మరీ ఇస్తారన్నమాట అవకాశం అనేది. మనం ఇవాళ రేపు ఏవైతే స్కిల్స్ ఓన్లీ అకాడమిక్ స్కిల్స్ కాదు, డెఫినెట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్ ద అదర్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే, కమ్యూనికేషన్ స్కిల్స్ అని, లేకపోతే ఇంటర్పర్సనల్ వ్యక్తిని మధ్య ఎలా డీల్ చేయాలనే స్కిల్స్ కానీ, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా గ్రోత్ ఉంది. 100%. అవునా? ఓన్లీ అకాడమిక్గా గ్రేడ్స్ తెచ్చుకొని ర్యాంకులు తెచ్చుకొని మీరు ఇన్స్టిట్యూట్ వరకు వెళ్ళొచ్చు. బట్ అక్కడ సస్టైన్ అయ్యి ఆ తర్వాత ఒక కెరీర్ని కాన్స్టెంట్గా తీసుకెళ్ళాలి అంటే మాత్రం అదర్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఉద్యోగం చెప్పుకున్నాము, చదువు చెప్పుకున్నాం. ఇంకా మిగతా విషయాల్లోకి వస్తే అందరికీ కామన్గా ఉన్న విషయాలు బ్రాండ్స్. నేను ఏ బట్టలు వేసుకుంటున్నాను, నేను ఏ రకమైన షూ వేసుకుంటున్నాను, నా దగ్గర ఐఫోన్ ఉందా లేదా, అది అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, నేను బ్యూటీ పార్లర్లో నేను అడ్వాన్స్డ్ అయినటువంటి అన్ని కైండ్ ఆఫ్ చేసుకుంటున్నానా లేదా, ఇదంతా కూడా పోటీ. నువ్వేం చేసా, నీ హెయిర్కి ఈ డై వేసావా, నేను ఆ డై వేస్తా, లేదా నువ్వు ఈ బ్రాండ్ కొన్నావా, నేను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చేసి నాకు ఈ బ్రాండ్ కావాలి, ఈ బ్రాండెడ్ బాగుంటాయి. ఐఫోన్ అంటే వీళ్ళు ఏంటంటే ఏదో రకమైనటువంటి అది ఇది అంటే తల్లకిందులు చేసైనా ఐఫోన్ కొనాలి అని, అంటే ఈజీ మనీ కూడా ఆలోచిస్తున్నారు ఇలాంటి వాటి కోసం. బ్రాండ్స్ యొక్క పిచ్చిలో పడి, ఈ ఫోన్ యొక్క పిచ్చిలో పడి మహా అయితే ఏం చేస్తారు చెప్పండి? ఐఫోన్ వస్తే ఏం చేస్తారు? క్వాలిటీ వీడియో వస్తుంది,
ఓకే. మీరు చూసే దాంట్లో క్వాలిటీ పెరుగుతుంది. అండ్ ఎదుటి వాళ్ళకి మీ స్టేటస్ పెరిగినట్టు ఉంటుంది. ఇంక అంతకు మించి ఏముంది? ఏముంది? కానీ మళ్ళీ వాటి రేట్లు కూడా తక్కువ కాదు ఆ! మేడం. ఇక్కడ మనం గమనించాలి. హ్మ్. 1,00,000 పైనే ఉంటుంది. ఒక హ్మ్. 1,00,000 రూపాయలు కూడబెట్టాలి అంటే ఎవ్రీ మంత్ అవును. ఒక 5,000 పక్కకు పెట్టినా అవును. సంవత్సరన్నర పడుతుంది. ఆ ఇది 1,00,000 వాళ్ళ రూపాయలు కోసమే అవ్వడానికి. అయితే సరే అనుకోవచ్చు. వాళ్ళ కోసం కాదు. ఎదుటి వాళ్ళు నేను ఎదిగాను అనుకో, నా దగ్గర ఫోన్ ఉంది అని వాళ్ళు నాకు వాల్యూ ఇవ్వాలి అనేటువంటి క్రమంలో ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇష్టంతో అనుకోండి, కష్టపడు నువ్వు దాచిపెట్టుకుందంతా కొను నీ ఇష్టంతో. నీకు కావాలనుకున్నావు. నువ్వు కొనుక్కొని చాలా హ్యాపీగా ఉన్నావంటే ఓకే. కాదు. ఈ ఐఫోన్ కొంటేనే నాకు వాల్యూ, నా సర్కిల్‌లో నేను ఒక పాష్ కల్చర్‌లో ఉన్నానని ఇది ఉంటుంది చూసారా? అదంతా కూడా ఒక మిత్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హ్మ్. నీడ్ ఉన్నా ఆ! లేకపోయినా అవును. చాలా మంది కొంతమంది ఆడవాళ్ళండి హ్మ్. అవసరం ఉన్నా లేకపోయినా చీరలు కొంటూనే ఉంటారు, నగలు కొంటూనే అవును. ఉంటారు. అవసరం ఉంటే ఓకే, అవునవును. అవును. కొనొచ్చు. హ్మ్. దాని గురించి మనం డిస్కస్ చేయొచ్చు. అవును. తప్పేమి కాదు. అందంగా ఉండడం తప్పు కాదండి. కానీ మన దగ్గర ఎంత డబ్బుంది, మనకు బాధ్యత ఉంది, పిల్లలుంటారు, ఫ్యామిలీ ఉంటుంది. హ్మ్. మనకిది అవసరమైతే కొనడం వేరు, అవసరం ఉన్నా లేకపోయినా కొనడం వేరు. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎందుకు పోటీ? తాహతుకు మించి కూడా డబ్బుని అక్కడ పెట్టి వాళ్ళు కొంటమనేది ఇప్పుడు తాహతు ఉంది. మీరేదో కొనుక్కున్నారు. సరే. తాహతు మించి కూడా అక్కడ ఒక అవసరాన్ని మీరు పక్కన పెట్టి కూడా కొనేటువంటి వాళ్ళు ఉంటారు. అట్ ద ఎండ్ మీకు ఎన్ని రోజులు దానివల్ల ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఒక రూ. 10,000 చీరో, మరి రూ. 40,000 చీరో కొన్నారు. ఓ ఫంక్షన్ అటెండ్ అయ్యారు. రెండో ఫంక్షన్‌కి అదే చీరతో వెళ్ళగలరా? వెళ్ళరు. వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఫర్ సపోజ్ సరే రెండో ఫంక్షనో, మూడో ఫంక్షనో ఎక్కువ మంది లేరో వెళ్లారు. మరి నాలుగో ఫంక్షన్‌కి మళ్ళీ అదే చీర కట్టగలరా? 40,000 పెట్టండి, 1,00,000 కట్టండి. దాన్ని మళ్ళీ మీరు వాడలేరు. మళ్ళీ మీరు అది అక్కడ అయిపోయిన తర్వాత ఈవెంట్ ఇంటికొచ్చి రెస్ట్ తీసుకోవాలి అంటే పట్టు చీరలో పడుకుంటారా? ఆ జిగేల్ జిగేల్ అనేటువంటి నగలతో నిద్రపోతారా? అయ్యో! ఒకప్పుడు ఆ! పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మాత్రమే స్పెషల్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు మిగతా వాళ్ళంతా కూడా హైలైట్ అసలు వాళ్ళకి అయిపోతున్నారు. టైం ఉండట్లేదు. హ్మ్. పెళ్లి హ్మ్. పనుల వల్ల బిజీ అయిపోతున్నారు. ఓకే. వీళ్ళు దానికంటే ఎక్కువగా. సో, దానివల్ల ఏమొస్తోంది అనేటువంటి ఆలోచన. ఇప్పుడు ఒక స్టేటస్ సింబలో, లేకపోతే ఒక అందంగా కనిపించాలి, ఒక యాప్ట్‌గా ఉండాలి అనే నిండుగా ఉండాలి, ఉన్నది మనం వాడుకోవాలనే దాంట్లో ఓకే. కానీ అది ఇంతలింతలో ఏమవుతోందంటే పెరిగిపోతోంది. యెస్. అది ఒక హద్దు దాటి ఏది అవసరమో, ఏది అనవసరమో తెలుసుకోలేని పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ కొంటున్నారు. నేను ఐ రిపీట్, అప్పులు చేసి మరీ కొంటున్నారు. అక్కడ వాళ్ళు ఏ ఈఎంఐ విధానం రకమైనటువంటి వచ్చింది గదా ఆ! మేడం! ఆ! దానివల్ల వాళ్ళు మళ్ళీ ఆ అప్పులు కట్టటంలో మళ్ళీ ఇంకొకటొస్తుంది. ఇంకో థింగ్. మళ్ళీ అది ట్రెండ్ అయిపోతుంది. ఒక ట్రెండ్ ఇది మళ్ళీ పాతదయిపోతుంది. మళ్ళీ కొత్త ట్రెండ్. మళ్ళీ కొత్త చీరలు, కొత్త గాజులు, కొత్త అవి వస్తూనే ఉంటాయి ఎప్పుడు గూడా. మళ్ళీ కొత్త అప్పులొస్తాయి గదా! సో, ఇది మీరు ఆ అప్పుల వలయంలోనే ఉండిపోతారు గదా! ఎప్పుడు రియల్ లైఫ్‌ని బ్రీత్ చేయగలుగుతారు. సో, మనిషి ఏంటంటే ఒక హ్యూమన్ నీడ్స్ ఉంటాయి డెఫినైట్‌లీ. ఆ నీడ్స్‌ని మనం బేసిక్ తీసుకొని బేసిక్ మించి మీ తాహతను మించి కూడా తీసుకుంటారు కొంతవరకు మీ కష్టంతో. తర్వాత మీ కష్టంతో కాకుండా అప్పులతో కొనే ప్రతీదీ కూడా మీరు యూ హావ్ టు ఆన్సర్ ఇట్. మీ కాన్సీక్వెన్స్ ఆన్సర్ ఇస్తుంది. ఆ తర్వాత మీరు లో అయిపోయిన తర్వాత అప్పుడు జనాలొచ్చి మీ దగ్గరేమి మీ మీ దగ్గర డాబులు పలకరు గదా! అంతకుముందు మీరు గొప్ప అన్నవాళ్ళు మీ దగ్గరికి రారు గదా! కాబట్టి ఏది నిజం, ఏది భ్రమ అనేది తెలుసుకొని, ఒక సింప్లిసిటీ అనేది అలవరుచుకోవాలనేది నా ఉద్దేశం. సింప్లిసిటీ ఇన్ ద సెన్స్ ఏం లేదు రూ. 100 చీర కట్టు, లేపోతే అసలు లేపోతే అని నేను అనట్లా. సింప్లిసిటీ ఇన్ ద సెన్స్ మీ మనసులో సింప్లిసిటీ అంటే ఏంది? దాన్ని బట్టి ఫాలో అవ్వండి. నా మనసులో ఒకటుండొచ్చు, మీ మనసులో బట్ ఆ వర్డ్ అనేది మన మనసులో ఉండాలి. సరళంగా జీవిద్దాము. ఎంత కావాలో అంతలో బతుకుదాము. మిగతాది దేనికి అవసరమో దానికి వాడదాము. ఎవరికి రైట్. అవసరమో వాళ్ళకి వాడదాము. ముందు తరాలకి మనము వనరుల రూపంలో మనీ కూడా ఒక వనరే గదా మనకి. వనరుల రూపంలో దాచిపెడదాము. అప్పుడు గదా మనం అందరం కూడా హ్యాపీగా బతకగలం. అసలు ఫస్ట్ ఎవరైతే ఇలా వెచ్చిస్తున్నారో వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారని క్వెషన్ మార్క్ ఏసుకోవాలి. ఈ పోటీతత్వంలో నువ్వు అది కొన్నావు కాబట్టి నేను ఇది కొంటా, అది కొంటా నీ కష్టం మొత్తం కొంటూ పరిగెత్తూనే ఉన్నావు తప్పితే ఎక్కడ ఆనందంగా ఉన్నావు? ఎక్కడ స్టేబుల్‌గా నిలబడి సెలబ్రేట్ చేసుకుంటున్నావు? ఆ క్వెషన్ మార్క్ అనేది తెలియట్ల వాళ్ళు. పోటీతత్వంలో వెళ్తూ వాళ్ళ జీవితాన్ని కోల్పోయి వెనక్కి తిరిగి చూసుకుంటూ పరిగెత్తిన రోజులే గుర్తుపడతాయి గానీ, వేసుకున్న రోజులు తక్కువ. వేసుకున్న రోజులు, ఆనందించిన రోజులు తక్కువ. ట్రెండ్స్ పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ వాటి కోసం నువ్వు పరిగెత్తి కొని ఎక్కడ ఆనందిస్తున్నావు? రైట్. అంటే మీరు చెప్పేదేందంటే పోటీ ఉండాలి. బట్ అది హెల్తీ ఉండాలి. హెల్తీ ఉండాలి. అంతేగాని దానికొక అనవసరమైన లిమిట్ ఉండాలి.
ఒక సింప్లిసిటీ అనేటువంటి ఒక జీవన విధానాన్ని అలవర్చుకుంటే అందులో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే ఈ కాంపిటేటివ్నెస్లో వెళ్ళినప్పుడు కాగ్నిటివ్ లోడ్ అంటాం. మైండ్లోకి ఒకటి వెళ్ళిపోయేటప్పటికి ఇంకోటి, ఒకటి వెళ్ళిపోయేటప్పుడు వస్తూనే ఉంటుంది. మనిషి ఆశలకు హద్దు ఉండదు. ఆ లోడ్ దింపుకున్నప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అలా అని అన్నీ వదులుకోవాల్సిన అవసరం లేదు. మీరు కెరీర్లో బెస్ట్గా ఉండండి, రిలేషన్షిప్లో బెస్ట్గా ఉండండి, హెల్త్ కూడా బెస్ట్గా చూసుకోండి. యూ కెన్ డూ ఇట్ విత్ ద సింపుల్ మెథడ్స్. కెరీర్ అంటే ఫైనాన్షియల్గా బాగుండొచ్చు, జాబ్ పరంగా బాగుండొచ్చు, రిలేషన్షిప్ పరంగా బాగుండొచ్చు, హెల్త్ పరంగా బాగుండొచ్చు. ఏ విధానాలు పాటిస్తే అంటే సింపుల్గా ఆలోచించి ఏది అవసరం అనవసరం అని ఆలోచించి నీ ఫోకస్ దేని మీద పెట్టాలి అనేది ఆలోచిస్తే నీ ఫోకసే నీ జీవితం. చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా మా ఐడ్రీమ్ వ్యూవర్స్ కి ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. సో తెలుసుకున్నారు కదా, మరి పోటీ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ సరికొత్త ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ క్రేజీ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.